20 సంవత్సరాలు కష్టపడి పిఠాపురం వారి గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ వచ్చానే. పేరు చెబితేనే లేచి నిలబడే స్థాయికి తీసుకొచ్చాను. ఇవాళ సర్వనాశనం చేసావు కదే మా పరువు ప్రతిష్టల్ని. నా ఇష్టమని మాతో అన్నట్టు పోలీసులతో కూడా అనలేకపోయావా? ఏం పోయే కాలం వచ్చింది నీకు, ఇలా తయారైపోయావు. నేనేం చేయలేదు. ఏం చేయలేదంటావేంటి? ఏం చేయలేదు, తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుపడ్డావుగా. తనది తప్పనుకోవటం లేదేమో. అయినా ఈ తాగటాలేమిటమ్మా? మీరెవరూ తాగనట్టు నేనే ఏదో కొత్తగా తప్పు చేసినట్టు అంటారే. చేయవే, చెయ్యి. వాళ్ళు చేసినట్టే నువ్వు కూడా మేజవాణిలు చెయ్యి. సిగ్గు లేకుండా వాళ్ళతో పోల్చుకుంటున్నావా? ఈ ఇంటి ఆడవాళ్ళు తాగటం ఎక్కడైనా ఉందా? కావాలని పెద్దది చేయకండి. నేనేం తాగలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏంటి వాగుతున్నావు? తప్పైంది క్షమించు అని కాళ్ళ మీద పడి అడగాల్సింది పోయి నేనేం తప్పు చేయలేదంటున్నావు. డ్రైవింగ్లో ఉంది నువ్వు, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికింది నువ్వు. దబాయిస్తున్నావేంటి? దబాయింపు చెప్పు, జ్ఞానికి సారీ చెప్పు. ఛీ! అది నా కాళ్ళు పట్టుకుంటే నాకే పాపం తగులుతుంది. పోవే పోవతలకి. లక్ష్మి, దీన్ని తీసుకెళ్లి నెత్తిన నీళ్లు గుమ్మరించి నాలుగు మీద వాతలు పెట్టి ప్రాయశ్చిత్తం చేయి. స్వతంత్రం అంటే ఇది కాదమ్మా, దీన్ని విచ్చలవిడితనం అంటారు. నువ్వు నీ దారి మార్చుకోకపోతే నువ్వు పతనం అవటమే కాదు, వంశ గౌరవం కూడా మంట కలిసిపోతుంది. దానికి మనం చెప్తే బుర్రకెక్కదండి. పోలీసులు 4 తగిలించి పాఠం చెప్తే అప్పుడు వంట పడుతుంది. అది నీ అసలు కోరిక. మళ్ళీ మాట్లాడతావు. రేయ్, నువ్వు ఆగరా. ఎందుకు ఆపుతారండి? 4 తగిలిస్తే గాని మత్తొదలదు. చూడు స్వర్ణ, వీడు రాకపోతే, నిన్ను విడిపించుకొని రాకపోతే రేపు జనమందరూ నిన్ను చీ అనేవాళ్ళు. పేపర్లలో, టీవీల్లో, గోడల మీద నీ బొమ్మ కనపడేది. అంతేం ఉండదు. ఎంతో మంది. ఆపవా? నీ నోరు మూతపడదా? నీకు లేకపోవచ్చు, కానీ మాకు పరువు అనేది కాస్తుంది. అసలు నేను స్టేషన్కి వచ్చేవాడిని కాదు, గ్రాని చెప్పింది కాబట్టి వచ్చాను. ఏమిటే ఏదో చాలా మంది అంటున్నావు? చాలా మందిలో మాకున్న గౌరవం నీకేం తెలిసే పెచ్చమొఖందానా? అన్నీ అమర్చిన తర్వాత తాలింపులో కరివేపాకులా మొత్తం నా వల్లే అంటున్నావు. తేనె కుండలో నీటి చుక్కలా చేరి తేనెను పాడు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరు. మళ్ళీ ఆ మంద సావాసానికి వెళితే కాళ్ళు విరిచి మూల కూర్చోబెడతాను. నువ్వు రామచంద్రయ్య కూతురు అనుకున్నాను గాని నీ రాధాకృష్ణ బుద్ధులో నా దగ్గర సాగవే. అసలు నిన్ను మొదట ఆ పార్లర్ దాని దగ్గరికి పంపించడమే మేం చేసిన తప్పు. ఏదోలే ఈ కాలం పిల్ల అనుకుంటే నీ పిల్లతనం చేష్టలు అధికం చేస్తున్నావు. పైకి మాత్రమే మారిపోయావనుకున్నాను, లోపల కూడా మారిపోయావు. ఈ కుటుంబానికి తలవంపులు తెచ్చే పని చేస్తే సహించేది లేదు. రే సాకేత్, దీన్ని హద్దుల్లో పెట్టు. గడప దాటద్దని చెప్పు. చెడ్డ పేరు తెచ్చే పనులు చేస్తే చేతికి మూతికి వాతలు పెడతానని చెప్పు. అరే, ఓ మోడు లేదు, పిల్లాడు లేదు, సంసారం లేదు, తిరుగుళ్ళు మొదలు పెట్టింది. తిరుగుళ్ళు అసలు నీకెవరన్నా లెక్క లేకుండా పోయింది. ఫ్యాషన్కి కూడా ఓ లిమిట్ ఉంటుందమ్మా, సరదాకు కూడా ఓ హద్దుంటుంది. అల్లాటప్ప కుటుంబం అనుకుంటున్నావా? నువ్వు తప్పు చేస్తే మా పరువే కాదు, నిన్ను కన్నవాళ్ల పరువు కూడా పోతుంది. కాస్త ఆలోచించి ప్రవర్తించడం నేర్చుకో. దీని సంగతి నాకు వదిలేయండి. తింగరి వేషాలు వేస్తే తాట తీస్తాను. పదా. బావా, నమస్తే ఆంటీ. నమస్కారాలు నక్క వినయాలు తర్వాత గాని చెప్పిన ఏ పని సక్రమంగా చేయడం రాదా నీకు? అవును, ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ సరిగా లేదేమిటి?
తలకాయ ఏమైనా తిరుగుతుందా? అది అది సౌండ్ మ్యూట్లో పడిపోయిందంటీ. సౌండ్ మ్యూట్లో పడితే నీకు సౌండ్ లేకుండా చేస్తా. ఏమనుకుంటున్నావే నా గురించి? భాగీరథి, బొబ్బిలి భాగీరథి, ఎక్స్ఎంపీ. ఏదో వయసులో ఉన్నవాళ్ళు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది, ఎదగాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందని పనులు అప్పగిస్తే ఏ ఒక్కటైనా సక్సెస్ చేశారా? మీ పార్ట్నర్స్ వల్ల ఇంకా పంతాలు పెంచారు. అలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే అలా అవుతుందని కబుర్లు చెప్పారు కదే, ఒక్కటైనా అయిందా? వాణ్ణి ఇలా కొందాం, వీళ్లను ఇంత కొందామని డబ్బు విదిలించానే. కానీ ఏం మిగిల్చావే? బయట సరదాలకే కాక ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ ఉందని ఆ స్వర్ణని రెచ్చగొట్టి రచ్చ చేస్తామంటూ లక్షలకు లక్షలు దోచావు కదే. ఏంటేంటేంటి, ఏదో నా సొంతానికి డబ్బులు ఇచ్చినట్టు మీరు అలా మాట్లాడుతున్నారు? నా ప్రయత్నం నేను చేస్తున్నాను కదా. నోర్మయ్, నీ సొంతానికి కాకపోతే నన్ను ఉద్ధరిస్తావని డబ్బిచ్చానా? చేత కాకపోతే నా వల్ల కాదని ముందే ఏడవాలి. అంతా నాశనం చేసి ఇప్పుడు గొంతు పెంచుతున్నావంటే? నువ్వు గొంతు పెంచుతున్నావంటే నీ అసమర్థత అని అర్థమవుతోంది. సమాధానం చెప్పలేనోళ్లే రివర్స్గా నీలా వాయిస్ రేజ్ చేస్తారు. అవసరం వచ్చినప్పుడు దొంగేడ్పులేడ్చి ఇప్పుడు నా ప్రయత్నం నేను చేశానంటావంటే? ఏంటే నువ్వు చేసిన ప్రయత్నం? అంటే ఇప్పుడు నేనేం చేయలేదంటారా? వాగకో, నోరెత్తితే గొంతు పిసికి చంపేస్తాను. ఏం చేసావే? ఏం చేసావే? వాళ్ళకింకా నా మీద కోపం పెంచావు, చెడగొట్టి వాళ్ళని తెలివిని పడేశావు. నేనుగా రంగంలోకి దిగినా వాళ్ళకి నా మీద నమ్మకం పోయేటట్టు చేశావు. నన్ను అవమానాల పాలు చేశావు. నా శక్తి మేర నేను చేయగలిగింది చేశాను. ఇప్పుడు నా శక్తి మేరకంటున్నావు. ఇంతకు ముందు నా శక్తి అంతా ఇంత అని డబ్బా కొట్టుకున్నావుగా. ఈ మాట ముందే చెప్పుంటే నా రూట్లో నేనే వెళ్లేదాన్ని కదే. పోనీ మీరు ఇప్పుడు వెళ్ళండి. పళ్ళు రాల్తాయి. నీ పోడి సలహా నాకేం అవసరం లేదు. అయినా సౌండ్ పెంచుతున్నావు అంటే నన్ను బ్లాక్మెయిల్ చేద్దామన్న ఆలోచన ఏమైనా వచ్చినా తుడిచేసుకో. అది పెరిగితే నీకు బతుకు లేకుండా చేస్తా, తల గిల్లేస్తా. నాకేం అలాంటి ఆలోచనలు లేవు. మీ పవర్ ఏంటో నాకు తెలుసు. ఇక నుంచి మీ పని పూర్తయ్యేదాకా మిమ్మల్ని డబ్బు అడగను, సరేనా? వాళ్ళ ప్రయత్నాలు చెడగొట్టాకే మళ్ళీ నేను మీతో చేతులు కలుపుతాను. ఏడ్చావులే, నీ బతుకి ప్రతిజ్ఞలు కూడానా? చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ మందుని సీత బయటికి తేవద్దు, సరేనా? సరే ఆంటీ. వెళ్ళు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళాడా? అవును, చాలా సీరియస్ గా ఉన్నాడు. నా మీద సీరియస్గా ఉన్నాడు. నీ మీదెందుకు? బిజినెస్ ఇంకా మొదలట్లేదని. అతను అలాగే సీరియస్ గా ఉంటే చాలా కష్టం. నేను అదే అనుకుంటున్నాను. ఎలాగోలాగా కూల్ చేయాలి. ఎలా? అంత సీరియస్గా ఉంటే మనం ఎలా కూల్ చేస్తాం? ఎలాగో అలాగా, లేకపోతే మనం ట్రబుల్స్ లో పడతాం. అటు భాగీరథి సీరియస్ అయ్యి ఇటు సాకేత్ సీరియస్ అయితే ఎలా? ఏం చేస్తే అతను కూల్ అవుతాడు? స్వర్ణతో కొత్త నాటకం మొదలు పెట్టిద్దాం. కరెక్ట్. ఇందాక నాతో రానున్నాడు, తర్వాత వచ్చాడు కదా. ఎందుకు? స్వర్ణ కోసమే కదా. తనంతట తను రాలేదు, తన గ్రానీ పంపించిందట. ఏదైనా స్వర్ణ కోసమేగా. నువ్వన్నట్టు స్వర్ణతోనే అతన్ని మార్చాలి. సరే, ముందు స్వర్ణతోనే ఏ నాటకం ఆడించాలో ఆలోచిద్దాం.
గుడ్ మార్నింగ్ రఘు. గుడ్ మార్నింగ్ సీత. ఒక్క నిమిషం సీత. ఈ అంకెల్ ఏంటి? మనం మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పుడున్న స్థితికి మధ్య వ్యత్యాసం. అంటే అంటే మనకు జస్ట్ 6 days టు గో. 6 రోజులు మాత్రమే అవకాశం ఉంది. రోజులు చూసి భయపడితే ఎలా రఘు? 6 రోజులంటే 6 × 24 144 గంటలు, 8640 నిమిషాలు, 5,18,400 సెకండ్లు. ఇందులో ఏ క్షణం మనదైనా మనకి చాలు. మార్పుకి అవకాశం మనదైతే విజయం మనదే అవుతుంది. దట్ ఈస్ సీత. ఈ కాన్ఫిడెన్సే మనల్ని విజయం వైపు నడిపిస్తుంది, గెలిపిస్తుంది. కీప్ ఇట్ అప్ సీత. నేను నీతో పాటు జతగా నడుస్తాను. ఐ లవ్ యూ సీత. వావ్, సూపర్. సీత, ఐ లవ్ యూ. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏమిటే నోరు చారడంత చేసుకుని మొహం చాటంత చేసుకుని వచ్చావు? ఏమిటి ఆనందం? మరి మరి మన బుజ్జిగాడు గడుపు దాటాడత్తయ్య. అవునా? ఎదుగుతున్నాడు కదా, వెంటనే గడప కుడుములు చేసి దేవుడికి నైవేద్యం పెట్టు. అలాగే అత్తయ్య. ఇదిగో ఇవాళ శుక్రవారం కదా, సువర్ణ పూజ కూడా చేయి. ఈ నగలన్నీ పెట్టు. వాడు గడప దాటిన వేళ సువర్ణ పూజ చేస్తే ఇంటికి మేలు జరుగుతుంది. అలాగే సీతకు కూడా ఫోన్ చేసి సువర్ణ పూజ చేయమని చెప్పు. అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి. అమ్మవారు కరుణిస్తారు అని చెప్పు. వాళ్ళ దగ్గర ఏముందని సువర్ణ పూజ చేస్తారు అత్తయ్య గారు? నలుసు బంగారం కూడా లేదు. ఇవి శారద 7 వారాల నగలు. అభిమానానికి అన్నీ వదిలి పుస్తల తాడతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇవి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలా బీరువాలోనే ఉంటున్నాయి. అత్తయ్య గారు, ఏమిటి? ఇవి రఘుకి చెందాల్సినవేగా? అవును. వాళ్ళకి చేరవేస్తే ఇప్పుడున్న ఇబ్బందులోంచి కూడా బయటపడతారు. మీరన్నట్టు సువర్ణ పూజ కూడా జరుగుతుంది. నువ్వన్నది నిజం, కాని వాళ్ళు తీసుకోరు. అలా తీసుకునే వాళ్ళే అయితే నగలే ఇవ్వాలా? నేను చెక్కు రాసిస్తేనే కాదని వెళ్ళారు. వాళ్ళ ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం అలాంటిది. వాళ్ళు దేన్ని ఆశించరు. వాళ్ళు సరే అనాలే గాని నేను వాళ్ళకేం తక్కువ చేస్తాను? దోచిపెట్టడానికి రెడీగా ఉంది. నిజమే అత్తయ్య గారు, కానీ ఇవి రఘురాం వాళ్ళ అమ్మవేగా? ఏదైనా ఈ పరిస్థితిలో వాళ్ళు అంటుకోరు. పూజ దగ్గర పెట్టు. ఆ శారదే వాళ్ళని ఆశీర్వదిస్తుంది. తీసుకో. బాగా చేశారమ్మా, వెళ్ళొస్తాను. రండా రోరా గారు, కూర్చోండి. ఏం చేయమంటారు? ఫేషియల్. ఓకే, కూర్చోండి.
అరోరా ఒక్క నిమిషం, నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడిస్తాను. అంతా రెడీ, ఇక నువ్వు ఎంటర్ అయిపోవచ్చు. అదే గారు హారతి తీసుకోండి. మావయ్య ఏంటమ్మా విశేషం? ప్రత్యేకంగా హారతి తెచ్చావు? మన మహోన్నతు గడుపు దాటాడు మావయ్య. ఆహా. పర్వాలేదు, మన లక్షణాలు వచ్చేసాయి. మీ లక్షణాలేమిటి? ఎదిగే పిల్లలు ఎవరైనా గడప దాటుతారు. అదేదో మీరు మాత్రమే చేసినట్టు అలా అంటారు. అమ్మా లక్ష్మి, నువ్వు వెళ్ళమ్మా. మంగా, ఇవాళ గడప దాటాడు అంటే రేపు గోడలు దూకుతాడు అని అర్థం. చాలే ఊరుకోండి. ఇలాంటి పిచ్చి సలహాలు వాడి చెవిని వేస్తే మీ కాళ్ళు విరచాల్సి వస్తుంది. రాక మీ లక్షణాలే రావాలా? స్వర్ణ హారతి తీసుకో.